చూడండి ఇక్కడైతే మీరు రాగానే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక దేవుడు, ఇక్కడైతే శివుడు ఉంటాడు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అదేంది వీరభద్రుడు ఉంటాడు. వీరభద్రుడు అంటున్నా ఖైరతాబాద్ అంటున్నా, అదే భైరవుడు ఉంటాడు. మీకైతే ఫస్ట్లో వీళ్ళిద్దరు అయితే కనబడతారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. తర్వాత ఇగో ఇక్కడ శివుడు కనబడతాడు. తర్వాత నీకు బ్రహ్మ కనబడతాడు, అంటే రాగితో ఉంటుంది విగ్రహంలు. ఇక్కడ మీరైతే ఎప్పుడైతే మీరు వస్తారో ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటుంది, పక్క మొత్తం విగ్రహాలు ఉంటాయి. బాగా ఎండ ఉంది ఇక్కడ, అందుకని కనబడట్లేదు కెమెరాలో. చూడండి మొత్తం సైడ్కి అయితే విగ్రహాలు ఉంటాయి. మీరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మీకు మంచిది. మీరు కాశీలో అంత మంచిగా దర్శనం చేసుకుంటారో ఇక్కడ కూడా అంత మంచిగా దర్శనం చేసుకోవచ్చు. నువ్వు దేవుడిని చూడాలన్నా 1 గంట సేపు కూడా చూడొచ్చు. కాశీలో అంటే చూడలేం కదా, ఫుల్ జనాలు ఉంటారు. అందుకని హనుమంతుడు అనమాట ఈయన. అందరు దేవుళ్ళు అనమాట పక్క. మీకైతే డార్క్ కనబడుతుంది చూడండి దేవుడు. ఒకసారి మీకు మూవ్ చేసి చూపిస్తా. ఇక్కడైతే దేవుడు కనబడుతున్నాడా, ఇది లింగం అనమాట. మీరైతే ఒకసారి పక్కకి వెళ్ళి ఇలా మీరు పక్కకి వెళ్ళి చూస్తే ఒకడ ఫస్ట్ నీకు చూపిస్తాను చూడండి. శాస్త్రలింగం అనమాట అది. చూడండి చుట్టుపక్కల మొత్తం దేవుళ్ళే ఉంటారు. ఒక్క నిమిషం, ఇలా మొత్తం దేవుళ్ళే అనుకుంటారు అన్నమాట. కనబడుతున్నాడు దేవుడు. ఈయన కూడా దేవుడే అనమాట, ఊకనే రాయి అని అనుకోకండి, ఈయన కూడా దేవుడే. ఇక్కడ దేవుడే, చుట్టుపక్కల మొత్తం దేవుడు అనమాట. మీ పార్వతి గుడి చూడండి, అయ్యగారు అయితే ఈయన. ఈడైతే మీరు ఫస్ట్ రానికైతే ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే వస్తారో మీకు ఎదురుగా ఇదైతే రాముడు. ఇప్పుడు నేను మీరు బయటకు రాగానే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఎప్పుడైతే మీకు ఎదురుగానే అదే ఆయన ఉంటే మీకు తెలిసిన బుద్ధుడు, గౌతమి బుద్ధుడు ఉంటాడు ఇక్కడ మీకు ఎదురుగా. ఇంకా ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు, చూపించాం బయటనే. ఇది బయట అన్నమాట ఇది.